గురువులు అంత కరుణ కలిగిన వారు. అందుకే శంకరాచార్యుల వారి గురించి చెప్తూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటారు. గురువుకున్నంత దయ లోకంలో ఎవరికి ఉంటుంది? ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది. పుట్ట మీద పెరిగినటువంటి పచ్చిగడ్డి కూడా ఎంతో జాగ్రత్తగా ఉడుపుగా గబగబ తినేసి వచ్చి పడుకుని మళ్ళీ మెడలోకి తద్వారా నోటిలోకి తెచ్చుకుని తిరిగి నవిలి బాగా నెమరవేసి పాలు తయారు చేస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికి దూడ వచ్చి పొదుగులో శిరములను నోటితో పట్టుకుని చంపరించి 4 మాటలు గుద్దేటప్పటికి పాలు విడిచిపెట్టేస్తుంది. అంత కష్టపడి తయారు చేసినటువంటి పాలని ఆవు దూడ వచ్చి పొదుగులో 4 మాటలు గుద్దితే వదిలిపెట్టేస్తోంది. మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వచ్చి వర్షం కురిపిస్తోంది. అటువంటి మేఘం ఏ కృతజ్ఞత కోరుకుంటోంది? ఇవన్నీ కూడా అపారమైనటువంటి దయను ఎలా చూపిస్తున్నాయో గురువు కూడా అంతే. తాను కష్టపడి అధ్యయనం చేసినటువంటి విషయాన్ని శిష్యుడు చెప్పమని ప్రార్థించి పాదములు పట్టుకునేటప్పటికీ నిరపేక్షగా దాన్నంతటినీ కూడా ప్రబోధం చేస్తున్నాడు. గురువు కారుణ్యమూర్తి. ఇది తెలుసుకోగలిగిన లక్షణం ఉన్నవాడెవరు? ఈ సృష్టిలో అటువంటి లక్షణము ఉన్నవాడు మనుష్యుడొక్కడే. ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సంపాదించుకోకపోతే మనిషికి రాక్షసునికి మధ్యలో వ్యత్యాసం ఉండదు. ఎందుకనంటే కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షసులు ఎక్కడ ఉండాలి అంటే మనిషి మనసులో ఉంటారు. ప్రయత్నపూర్వకంగా మనిషి దయను సాధించుకోలేదనుకోండి, ఆ కరుణ, ఆ ప్రేమ అన్నది అలవాటు చేసుకోకపోతే, ఇతరుల కష్టం చూసేటప్పటికి తన మనసు కదలకపోతే అటువంటి వ్యక్తి యొక్క జీవితం క్రమక్రమంగా స్వార్థంతో రాక్షస జీవితంగా తయారైపోతుంది. అందుకే అన్ని గుణములలోకి గొప్ప గుణం ఏది అంటే దయాగుణం. నిజానికి దయాగుణం సాధించగలిగినంత విజయం ఇక ఏ గుణము కూడా సాధించలేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహాతల్లి ఉండేవారు, డొక్కా సీతమ్మ గారని. ఆవిడ పరమదయ కలిగినటువంటి తల్లి. ఒకానొకప్పుడు బొంబాయిలో ధనగుప్తుడు అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన బంగారం వజ్రాల వ్యాపారం చేసేవాడు. ఆయనకి వరహాల శెట్టి అని ఒక కొడుకు, ఒకే ఒక్క కొడుకు లేక పుట్టాడు. ఆయన తండ్రి గారు చేస్తున్న వ్యాపారంలో వస్తున్న విశేషమైన లాభాలు చూసి మెల్లిగా దుర్వ్యసనాలకి లోనైపోయి ఆయన ఐశ్వర్యాన్నంతటినీ కూడా పాడు చేసేసి ఆఖరికి భార్యని కొడుకుని కూడా వదిలిపెట్టేస్తే, ఆ ధనగుప్తుడు కోడల్ని మనవల్ని చూసుకోకపోతే మర్యాద కాదని వాళ్ళిద్దరినీ తన దగ్గర పెట్టుకుని పెంచి పెద్ద చేస్తున్నాడు. ఈ వరహాల శెట్టి మెల్లిమెల్లిగా దురభ్యాసాలకి ధనం కావలసి వచ్చి దొంగతనాలు కూడా చేయడం మొదలుపెట్టాడు. రక్షక భటులు తన కోసం తిరుగుతున్నారని తెలిసి భయపడి బొంబాయి నగరాన్ని విడిచిపెట్టేసి మెల్లగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని, ఆంధ్రప్రదేశ్లో ఆ లంకల గన్నవరం అంటారు, చిన్న పల్లెటూరు, అక్కడ డొక్కా సీతమ్మ గారు నిరతాన్నదాత. ఆవిడెప్పుడూ అందరికీ అన్నం పెడతారని మెల్లిగా ఆవిడ ఇంటిలో చేరి ప్రతిరోజు ఆవిడ ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ప్రశాంతంగా గడిచిపోతోంది. కొన్నాళ్ళు అయిన తర్వాత దురభ్యాసాలు జ్ఞాపకానికి వచ్చాయి. మళ్ళీ తాను ఇంతకుముందు ఏ దురలవాట్లకి అలవాటు పడిపోయాడో అవి జ్ఞాపకానికి వచ్చి అవి లేకుండా ఉండలేక డబ్బు కావలసి వచ్చి రాత్రి అందరూ పడుకుని ఉండగా ఇన్నాళ్ళు అన్నం పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మ గారి పట్టుచీర పెరట్లో దండెం మీద ఆరేసి ఉంటే ఆ పట్టుచీర తీసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంటే అక్కడ పడుకున్న వారి యొక్క శరీరాన్ని తొక్కాడు. వాళ్ళు లేచి దొంగ దొంగ అని పట్టుకుని బాగా కుట్టి ఓ స్తంభానికి వేసి కట్టేశారు. తెల్లవారుజామున డొక్కా సీతమ్మ గారి నిద్ర లేచి చూస్తే స్తంభానికి కట్టబడి ఉన్నాడు. ఎందుకు కట్టేశారని అడిగారు ఆవిడ. వీడు రాత్రి అమ్మ మీ పట్టుచీర దొంగతనం చేశాడు, అందుకని కట్టేశారు, తెల్లవారిన తర్వాత వీడిని రక్షక భటులకు అప్పజెప్పేస్తారు అన్నారు.
ఆవిడ విపరీతంగా ఏడ్చి, అయ్యో నాయనా నిన్ను ఇంత కొట్టారా, ఒంటి మీద వాతలు తేలేయా, ఏ తల్లి కన్న బిడ్డవో మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలిస్తే అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేణీళ్లు పోసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మని కళ్ళంబట నీళ్లు పెట్టుకొని కడుపు నిండా భోజనం పెట్టి, నాయనా మీ అమ్మ ఎక్కడ ఏడుస్తోందోరా, ఇట్లాంటి పనులు చీకు, ఇక పైన నువ్వు జాగ్రత్తగా బతకమని భర్తగారితోటి ఆ రోజులలో 50 రూపాయలు ఇప్పించారు ఆవిడ. ఇప్పిస్తే ఇన్నాళ్ళు మారకుండా దురభ్యాసాల వెంట తిరిగినటువంటి ఆ వరహాల శెట్టి డొక్కా సీతమ్మ గారి యొక్క దయ, ఆవిడ ప్రేమని చూసి మారిపోయాడు. అమ్మ జీవితంలో నేను ఇంక ఇటువంటి తప్పు చెయ్యనమ్మా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయి బొంబాయిలో మళ్ళీ తండ్రి దగ్గర చేరి వ్యాపారం చేసుకొని భార్యని కొడుకుని వృద్ధిలోకి తెచ్చుకొని చాలా డబ్బు సంపాదించి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి దర్శనం కోసమని వచ్చాడు. కానీ అప్పటికే ఆ తల్లి శరీరం వదిలిపెట్టేశారు. తెలిసి ఎంత ఏడ్చాడో. దయా అన్న గుణం అంత గొప్పది. అటువంటి దయాగుణం కూడా ఒక్కొక్కసారి అసూయకి లోనవుతుంది. ఆవిడకి ఇంత పేరు ప్రతిష్టలు వస్తున్నాయని సోదెమ్మ గారని ఒక ఆవిడ నిష్కారణంగా ఆవిడ మీద న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఎట్లాగైనా డొక్కా సీతమ్మ గారిని బాధ పెట్టాలి. ఎందుకు అంటే ఆవిడికి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, అందుకనే ఆవిడ మీద ఒక వ్యాజ్యం వేసి న్యాయస్థానంలో ఆవిడ్ని బాధ పెట్టాలనుకుంది. కానీ డొక్కా సీతమ్మ గారి కీర్తి ప్రతిష్టలు తెలుసుకున్న న్యాయమూర్తి ఆ రోజుల్లో నరసాపురం జడ్జి గారు మారువేషంలో లంకలగన్నవరం వచ్చి ఊరంతా తిరిగి డొక్కా సీతమ్మ గారి పేరు ప్రతిష్టలు ఆవిడ యొక్క మంచితనం తెలుసుకొని అక్కడ తిరుగుతూ ఈ సోదెమ్మ గారు ఏ కారణానికి అటువంటి వ్యాజ్యం తీసుకొచ్చిందో తెలుసుకొని మరునాడు న్యాయస్థానం అక్కడే పెట్టి డొక్కా సీతమ్మ గారిని న్యాయస్థానానికి పిలిపించడానికి ఇష్టపడక లంకలగన్నవరంలోనే న్యాయస్థానం ఏర్పాటు చేసి సోదెమ్మ గారిని శిక్షించబోతే తెలుసుకున్న డొక్కా సీతమ్మ గారు వెళ్ళి ఆవిడని శిక్షించవద్దు, 10 మందిలో తిరిగే ఆవిడ బాధపడుతుందని ఆవిడ్ని క్షమించమని న్యాయమూర్తిని అడిగింది. ఆవిడ యొక్క దయాగుణానికి ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి, ఇటువంటి ఉత్తమురాలు మీద నువ్వు న్యాయస్థానంలో వ్యాజ్యం తీసుకొచ్చి బాధపెట్టావు, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని సక్రమంగా ప్రవర్తించడం నేర్చుకోమని సోదెమ్మ గారికి చెప్పి డొక్కా సీతమ్మ గారిని నిర్దోషిగా ప్రకటించి ఆమె పెట్టినటువంటి భోజనం చేసి న్యాయమూర్తి వెళ్ళిపోయారు. అంత దయాగుణంతో ఇంటికొచ్చిన ప్రతి వారికి కూడా ఆమె ఏదో ఒకటి పెడుతుండేవారు. అటువంటి డొక్కా సీతమ్మ గారిని 1903 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఆ రోజుల్లో 7వ ఎడ్వర్డ్ పట్టాభిషేకం చేసుకుంటూ, నా పట్టాభిషేకానికి లంకలగన్నవరం నుంచి డొక్కా సీతమ్మ గారిని తీసుకురమ్మని ఆ రోజుల్లో కలెక్టర్కి ఫోన్ చేస్తే కుగ్రామం లంకలగన్నవరానికి వెళ్ళి డొక్కా సీతమ్మ గారిని, అమ్మ మిమ్మల్ని ఎడ్వర్డ్ మహారాజు పట్టాభిషేకానికి ఆహ్వానిస్తున్నారు రమ్మంటే, అయ్యో నేనేమిటి నాయనా రావడం, నేను రాను, నేను ఇవన్నీ కోరుకోలేదు, నాకు ఏ విధమైన గుర్తింపు అక్కర్లేదు, సన్మానాలు అక్కర్లేదు, సత్కారాలు అక్కర్లేదు, నేను కేవలంగా మనిషిగా పుట్టినందుకు ఇటువంటి దయాగుణంతో ప్రేమతో ప్రవర్తించి 10 మందికి పెట్టాను తప్ప నేను అటువంటి ఉత్సవాలకి రాలేను అని ఆవిడ చెప్తే, ఆ రోజులలో కింగ్ ఎడ్వర్డ్ ఆమె చిత్తరు అంటే కనీసం ఆమెది ఒక ఛాయాచిత్రం ఫోటో తీసి పంపించమంటే కలెక్టర్ గారి జడ్జిని తీసుకొచ్చి ఆయన సమక్షంలో ఆవిడది ఫోటో తీయించి పంపిస్తే కింగ్ ఎడ్వర్డ్ 1903 జనవరి 1న పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి యొక్క చిత్రపటాన్ని సోఫాలో పక్కన పెట్టుకుని పువ్వులు వేసి నమస్కారం చేసి పట్టాభిషేకం పొందాడు. అంటే దయాగుణం అనేటటువంటిది ఎంత గొప్పగా మారుస్తుందో, దయని మించినటువంటి గుణం మనిషి యందు ఉండవలసింది ఇంకొకటి ఉండదు. మనిషి విలువను పొందాలి అంటే దయను పొంది ఉండాలి. ఆ దయ కేవలము తనకి ఉపకారం చేసిన వాళ్ళకి తిరిగి ఉపకారం చేయడం దగ్గర ఆగిపోతే ఒక ఎత్తు,
తనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యగలిగితే ఆ దయాగుణానికి హద్దు లేదు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి అంటాడు సుమతీ శతక కర్త. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారణం శతమప్యాత్మవత్తయ అంటారు రామాయణంలో రాముడి గురించి చెప్తూ. రాముడికి తెలిసో తెలియకో అనుకోకుండా ఒక చిన్న ఉపకారం చేసినా గుర్తుపెట్టుకుని మళ్ళీ 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 ఆ ఉపకారం ఎవరు చేశారో వాళ్ళని పొగుడుతూనే ఉంటాట. కావాలని అపకారం చేసినా కూడా ఎప్పుడు వాళ్ళ పేరు ఎత్తడం కానీ, వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం కానీ, వాళ్ళు పాడవ్వాలని కోరడం కానీ ఎన్నడూ రాముడు చెయ్యట. అందరి పట్ల ప్రేమతో ఉంటాడు. వారు కూడా దోషం తెలుసుకుని నాకు మిత్రులు కావాలి, మేమందరం కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి తప్ప నేను ఎవ్వరు పాడవ్వాలని కోరుకోనని చేసిన దోషాలు కూడా మరిచిపోయే లక్షణం ఉన్నవాడు రామచంద్రమూర్తి. దయ అన్న గుణం అంత గొప్ప గుణం. అందుకే మనిషి జీవితంలో తప్పకుండా పొంది తీరవలసినటువంటి గుణంగా చెప్పబడేది ఏది అంటే దయాగుణమే. భాగవతంలో ఒక మాట అంటారు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవా అంటారు. ఆ దయతో అవతలవాడి కష్టం చూసి చిలించిపోయిన మనసుతో ఉపకారం చేద్దామనుకున్నవాడున్నాడే, ఆయన కీర్తి ఈ భూమి మీద ఎంత కాలం ఉంటుందో అంతకాలం ఆయనకి స్వర్గలోకవాసం ఇస్తారు. ఈ దయ అన్న లక్షణం మిగిలిన ఏ ప్రాణి యందు ఉండదు, కానీ ఒక్క మనిషికి మాత్రం అంత గొప్ప దయ ఉండాలి. అందుకే శంకరాచార్యుల వారు మనకందరికీ భగవంతుణ్ణి ఉద్దేశించి ఏది ప్రార్థన చెయ్యాలో తెలియదని మనందరి పనుపన ఆయనే ప్రార్థన చేసి, ఈ ప్రార్థన మీరందరూ ప్రతిరోజు భగవంతుడి ముందు చెప్పండి అన్నారు. అందులో ఆయన చెప్పిన మొట్టమొదటిది అవినయమపనయ విష్ణోహో దమయ మనయ శమయ విషయ మృగతృష్ణాం. ఈ గుణములు నాకు ఇస్తూ నాకున్నటువంటి అహంకారాన్ని తీసేసి నాకు శమము దమము అన్న లక్షణాలనిచ్చి నాకు భూతదయాం విస్తారయ తారయ, నాకు విశేషమైనటువంటి భూతదయ, మనిషిగా పుట్టినందుకు అన్ని ప్రాణుల పట్ల నాకు దయ ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నారు. శంకరాచార్యుల వారు చాలా చిన్నతనంలో, ఇంకా అప్పటికి సన్యాసం కూడా తీసుకోలేదు, అప్పటికి కేవలంగా ఇంకా విద్యార్థి దశలో ఉన్నారు, బ్రహ్మచారి. కాబట్టి గురువుగారి ఆజ్ఞ మేరకు 4 ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకుని వచ్చి గురువుగారి యొక్క భార్య గారికి ఇవ్వాలి, గురుపత్నికి. ఆమె వండింది తినాలి. అందుకని ఆయన ఆ కేరళలో ఉన్నటువంటి అగ్రహారంలో భిక్షాటన కొరకు వెళ్ళారు. ఒక ఇంటి ముందు నిలబడ్డారు. నిలబడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని భార్య వచ్చిన బ్రహ్మచారిని చూసి, ఆయన తేజస్సు చూసి విశేషంగా బాధపడిపోయింది. ఎందుకని? గృహస్థు యొక్క ధర్మం బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ వస్తే తప్పకుండా భిక్ష పెట్టాలి. కానీ అంతటి తేజోమూర్తి బాలశంకరులు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే పెట్టడానికి ఆ తల్లి దగ్గర ఏమీ లేదు. అయ్యో, ఇంత దుర్భర దారిద్ర్యంతో ఉన్నాను, పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదని ఆవిడ ఎంతో బాధపడిపోతూ లోపలికి వెడితే ఒకే ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంది. ఆ ఉసిరికాయ ఎందుకు దాచుకుంది అంటే, ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి నాడు సాధ్యమైనంత తొందరగా ఉపవాసం పూర్తి చేసేయాలి, ఏదో ఒకటి తినాలి. ద్వాదశి నాడు తినాలి అంటే తినడానికి ఇంట్లో ఏమీ ఉండవు, ఆయన ఎక్కడికో వెళ్ళి గింజలు ఏరుకుని తీసుకొని రావాలి. అందుకని సమయానికి అన్నం ఉంటుందో ఉండదోనని భోజనానికి ప్రత్యామ్నాయం ఉసిరికాయ తింటే సరిపోతుంది. అందుకని ఉసిరికాయ ఒకటి ఎండిపోయింది ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. ఆ ఒక్క ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి శంకరాచార్యుల వారి యొక్క జోలెలో పడేసింది ఆవిడ.
శంకరాచార్యులు వారు అప్పటికి బాలశంకరులు, చాలా చిన్నవారు. ఆయన మనసు కదిలిపోయింది. ఆయన వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. అమ్మా, ఇంత బాధతో ఉంది, ఈవిడ్ని అనుగ్రహించమ్మా. అదే కనకధారా స్తోత్రం. ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు. ద్రవిణము అంటే బంగారం, దాన్ని కనకధార అని మార్చారు. వందే వందారు వందారమిందిరానంద కందలం అమందానంద సందోహబంధురం సింధురాననం అంగం హరీహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనైవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ ఆయన కనకధారాస్తవం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆవిడంది, శంకర, నేను ఆమెకి ఏదైనా ఇవ్వాలి అంటే చిన్న పుణ్యమైనా గతంలో చేసినది ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఎంతైనా ఇస్తాను. నన్ను అడగగలిగిన వారెవరు? ఇంత పుణ్యం ఒకరికి పెట్టినది ఏదైనా ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఇద్దును. అసలు గత జన్మలో ఈవిడ ఏ ప్రాణికి ఏదీ పెట్టలేదు. ఏదీ పెట్టకుండా అన్నీ తన కొరకే దాచుకుంది. ఇంత కఠిన హృదయంతో ఎవరికీ పెట్టకుండా దాచుకున్న దానికి ఏ పుణ్యం అడ్డు పెట్టి నన్ను ఇమ్మంటావు? ఏ పుణ్యం ఉంది ఆవిడికి? ఎట్లా ఇవ్వను అని అడిగింది. అడిగితే శంకరాచార్యులు వారు ఆ కనకధారాస్తవంలోనే ఒక శ్లోకం చేశారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా. అమ్మా, ఆమెకి నువ్వు తప్పకుండా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో తెలుసా? దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా. ఆమె ఏమీ లేని కటిక దరిద్రంతో ఉంది. విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. లోకంలో అమ్మ, ఎవరైనా పెద్దవాళ్ళు ఆకలిగా ఉంది, అన్నం లేదు, కడుపులో ప్రేగులు తిరిగిపోతున్నాయి, కడుపు నిప్పెట్టేస్తోంది అంటే అంత తొందరగా ప్రతిస్పందించకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఏదో వివాహంలో కార్యక్రమానికి వెడుతూ 100 రూపాయలు నూతన వధూవరులకు బహూకరిద్దామని పట్టుకుని వెడుతున్నాడు. అకస్మాత్తుగా పక్కన రహదారి పక్కన కూర్చున్నటువంటి ఒక తల్లి ఒడిలో ఉన్న పిల్ల లేచి, అమ్మ, ఏదైనా తిని 3 రోజులైంది, ఆకలేస్తోంది అంటే కుండలో నీళ్లు తాగమంటున్నావు. ఇక కుండలో నీళ్లు తాగితే కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా, నోట మాట కూడా రావట్లేదు, ఏమైనా పెట్టమ్మా అని అమ్మని అడుగుతుంటే, ఏం పెట్టమంటావే, నేను తిని వారం రోజులైంది, నీకేం పెట్టమంటావని తల్లి ఏడుస్తుంటే, తల్లి ఏడుపు చూసైనా కదలలేడేమో కానీ ఆ పిల్ల 3 రోజులై తిని నేను ఏమీ తినక కడుపులో తిప్పేస్తోంది అంటే మనసు కదిలిపోకుండా ఎవడైనా ఉండగలడా? పెళ్ళికి వెళ్ళి ఇవ్వవలసిన 100 రూపాయలు ఇవ్వకపోతే వచ్చిన నష్టం లేదని వెంటనే వెళ్ళి ఏదో ఒక పదార్థం తీసుకొచ్చి తల్లికిచ్చి ముందు పిల్లకి పెట్టి నువ్వు తినవమ్మా అంటాడు. అమ్మ, మేము మనుష్యులం, మేమే ఎక్కడైనా కొద్దిగా పిల్లలు బాధపడుతుంటే చూడలేము, ముందు వాడికి పెట్టండి, ఆకలిస్తుంది, వాడు ఏడుస్తున్నాడు అంటాం. అంతేకాని ఏడుస్తాయేట్రా ఆకలేస్తోందని పిల్లాన్ని కొడతామా? వాడికి ఏం తెలుసు? ఆకలేస్తోంది, ఏడుస్తున్నాడు, ముందు వాడికి పెట్టేసేయండి ఏదో ఒకటి అంటాం. దద్యా దయాను పవనో ద్రవిణాంబుధార. అమ్మా, నువ్వు నీ దయ అనేటటువంటి గొప్ప గుణంతో అంబుధార వర్షాన్ని కురిపించమ్మా, కనకవర్షాన్ని కురిపించు. ఆమె ఎవరు? విహంగ శిశవిషణ్ణే. పక్షికి ఆకలి ఎక్కువ, పక్షి పిల్లకి మరీ ఎక్కువ. పక్షి పిల్ల ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ ఉండగలవా అమ్మా? గత జన్మలో ఏమీ చేయలేదని ఊరుకుంటావా? అట్లా ఎట్లా ఉండగలవమ్మా? మనుష్యులం మేమే ఉండలేం. నీ యొక్క కడగంటి చూపుతో ఆమె చేసినటువంటి దుష్కర్మని తొలగకొట్టి ఆమెకి ఐశ్వర్యాన్ని కటాక్షించు అని అడిగారు. శంకర, భవిష్యత్తులో దరిద్రంతో బాధపడుతున్నవారు నన్ను ఉద్దేశించి ప్రార్థన చేయడానికి నువ్వు తప్ప ఇటువంటి రచన చెయ్యగలిగిన వాళ్ళు లేరు. నీతో చెప్పించాలని నేను ఇవ్వలేదు తప్ప నువ్వు ఎప్పుడు అడిగావో అప్పుడే ఇచ్చేస్తున్నానని చెప్పి అమ్మవారు ఇంచుమించుగా 1 గంట పైచిలకు బంగారు ఉసిరికలు కురిపించింది. ఆ తల్లి ఎండిపోయిన ఉసిరికాయ శంకరాచార్యుల వారి జోలిలో వేసింది కాబట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. ఇప్పటికీ స్వర్ణతుమనాయ్ అన్న పేరుతో ఆ ఇల్లు కావు అంటారు కేరళలో అగ్రహారాన్ని. ఆ అగ్రహారంలో ఉంది. నేను కేరళ వెళ్ళినప్పుడు
వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ఇంటికి. వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నవారిని అడిగితే, అవునండి మా పూర్వతరాల్లో పెద్దావిడ ఇక్కడ ఉసిరికాయ పెట్టిందని, అందుకే బంగారు ఉసిరికలు కురిశాయని చెప్తారు. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ద్వారం మీద స్వర్ణతుమనాయ్ బంగారు ఉసిరికలు కురిసిన ఇల్లు అని ఉంటుందని పెద్ద మేడ. అక్కడ నిలబడి కనకధారా స్తవం చేసి వచ్చాం కూడా మేమందరం. కాబట్టి దయ, శంకరాచార్యుల వారు అంత దయ కలిగినటువంటి మహానుభావుడు. నిజంగా నాబోటిగాడు కాశీ వెళ్ళి అన్నపూర్ణమ్మ ముందు నించున్నాను అనుకోండి, అమ్మ నాకు అన్నం పెట్టు, నా భార్యకు అన్నం పెట్టు, నా బిడ్డలకు అన్నం పెట్టి అంటాను. అదే శంకరాచార్యుల వారైతే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, 3 లోకములు నా కుటుంబం, ఏదమ్మా అన్నం పెట్టన్నారు. నేను ఇప్పుడు సిద్దిపేట వచ్చాననుకోండి, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి, నా బంధువు వచ్చామనుకోండి, నలుగురికి అన్నం పెడతారు తప్ప ప్రవచనం చేసేది మీరు ఒక్కరే కదండి, మీకే పెడతాం, మిగిలిన 3కి అన్నం పెట్టాం అని మీరు అనరు. మీరు పరమ ప్రేమ కలిగిన వారు, సంస్కారవంతులు. ఉదాహరణకి చెప్తున్నాను. అలా అంటారా ఎవరైనా? అలా అనరు. అట్లాగే శంకరాచార్యుల వారు, అమ్మ 3 లోకాలు నా బంధువులు, నా కుటుంబం, మేము వచ్చాం అన్నం పెట్టు అంటే, అమ్మవారు పెడితే శంకరాచార్యుల వారికి ఒక్కరికే పెడతానంటుందా? 3 లోకాలకి పెట్టాలి. అంటే ఎంత ప్రేమతో, ఎంత దయతో అడిగారో చూడండి శంకర్లు. అది విశాల హృదయం అంటే. తన కోసం తాను బ్రతకడం మిగిలిన ప్రాణులకు అన్వయం. అందరి కోసం బ్రతకడం మనిషికి మాత్రమే అన్వయం. అందుకే ఎవరు అట్లా త్యాగం చేయగలిగారో, ఎవరు అట్లా ప్రేమించగలిగారో, ఎవరు అట్లా దయతో జీవించగలిగారో వారి జీవితం అదృష్టవంతమైన జీవితం. ఆ దయ పుట్టమంటే పుట్టేది కాదు. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములైన భార్య భర్త కలిసి ఒకే ఇంట్లో 50 సంవత్సరాలు వైవాహిక జీవితం చేసిన భర్త గారికి ఉన్న దయ భార్యకు ఉండాలని లేదు, భార్యకున్న దయ భర్తకు ఉండాలని లేదు. ఎవరి సంస్కారం వారిదే, ఎవరి చదువు వారిదే, ఎవరి సాధన వారిదే, ఎవరి మనసు మెత్తపడ్డం వారిదే తప్ప ఇద్దరికీ దయ ఒక్కలా ఉండాలని ఎక్కడా లేదు. దయగలిగిన హృదయం కన్నా పరమ పవిత్రమైనటువంటి దేవాలయం ఈ భూమి మీద కూడా ఉండదు. దయ కలిగిన మనిషి అంత గొప్పవాడు. అటువంటి దయ కలిగిన వ్యక్తి శరీరాన్ని విడిచిపెడితే ఆయన ఏ పూజ చేశాడు అని భగవంతుడు చూడడు, అంత ఆదరిస్తాడు. వైశాఖ శుక్ల నవమి నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ డొక్కా సీతమ్మ గారి శరీరం వదిలేశారు. ఆ రోజుల్లో అమలాపురం పక్కన ఇందుపల్లి అగ్రహారంలో కొంతమంది పండితులు కూర్చుని మాట్లాడుకుంటుంటే పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా ఒక పెద్ద జ్యోతి వెళ్ళిపోతోంది. ఆ రోజులలో రేడియోలు టీవీలు లేవు. ఆ పండితులు చూసి గుర్తుపట్టి, ఇంత గొప్పగా జ్యోతి వెడుతోంది అంటే ఎవరో మహాతల్లి శరీరం విడిచిపెట్టింది, ఎవరో మహాపురుషుడి శరీరం విడిచిపెట్టాడు, ఆత్మజ్యోతి వెళ్ళిపోతోందని గుర్తుపెట్టారు. భగవాన్ రమణ మహర్షి అరుణాచలంలో శరీరత్యాగం చేసినప్పుడు ఎలా ఆయన ఆత్మజ్యోతి వెళ్ళిందో, 10 మందికి బ్రతికున్నంతకాలం అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారి శరీరం వదిలిపెట్టినప్పుడు ఆవిడ ఆత్మజ్యోతి ఆకాశంలో అలా వెళ్ళింది. అంటే దయగలిగిన ప్రాణి అంత గొప్పవాడు. భగవంతుడు వచ్చే జన్మలో ఐశ్వర్యం ఇవ్వడానికి ఏం చూస్తాడు అంటే, పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అన్నారు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచనా తరతం ఏ మురారీ వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్ పాదచిహ్నైత్తర్యంతి భోగోపోద్ఘాతకైళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అన్నారు. బ్రహ్మగారు లక్ష్మీదేవి కొడుకు కదూ, మరి నారాయణమూర్తి కొడుకంటే లక్ష్మీదేవి కొడుకే. ఆయన సృష్టి చేసేటప్పుడు అందున ప్రత్యేకించి మనుష్య జన్మలో పుర్రె చేత్తో పట్టుకుని ఆ పుర్రెకి ఆయుర్దాయం అవి రాసిన తర్వాత ఐశ్వర్యము ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తల్లి లక్ష్మీదేవి వంక చూస్తాట. గత జన్మలో ఆ పుర్రె ఏ పేరు కలిగినది అని అడుగుతుంది ఆవిడ. అడిగితే అమ్మ ఈ పుర్రె ఫలానా పేరున్నది, వీడు అంత గొప్పగా ఒకళ్ళకి పెట్టినవాడమ్మా,
10 మందికి పెట్టి బ్రతికినవాడు, అంత దయ కలిగినవాడు, అంత ప్రేమ కలిగినవాడు, ఇతరుల కష్టానికి కనీసం కంటి వెంట నీటి బిందువు రాగలిగినవాడు. అంతేకాని ఇతరులు కష్టపడుతుంటే పరమ క్రూరంగా తాను తీర్పులు చెప్పేటటువంటి అధముడు కాడు. అంత ప్రేమ కలిగినవాడమ్మా అని ఆ పేరు చెప్పగానే అమ్మవారు అంటుందిట, ఓ అని కనుబొమ ఎత్తుతుందిట. ఏమి పెట్టాడన్నది చూస్తుంది, అది కూడా దేశకాలములను చూస్తుంది. ఎవరినో పిలిచి అన్నం పెట్టడం వేరు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికొచ్చి అన్నం తినడం ఎంత గొప్ప విషయాలు. అదేమైనా చిన్న విషయమా? ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకి ఏం కావాలి? భగవంతుణ్ణి నమ్ముకున్న ఒక భాగవతోత్తముడు ఇంట్లోకి వస్తూ ఉంటే సింహాసనంలో రోజు అర్చింపబడుతున్నటువంటి భగవంతుడు తలెత్తి చూస్తాట. ఇన్నాళ్ళకి కదురా నువ్వు ఒక మంచి పని చేశావు, ఒక మహాపురుషుడు నన్ను నమ్ముకున్నవాడు ఇంట్లోకి వస్తున్నాడని. ఆయన వచ్చి గుక్కెడు నీళ్లు తాగి వెళ్ళిపోతే చాలు. భాగవతంలో అంటారు, ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కొడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు.